హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు చేయి. నేను మీ మదన్ సాయి, బిగ్ బి అండ్ ఫిజిక్స్ కోచ్. ఈ వీడియో దేనికోసం అంటే మన ఆంధ్ర తెలంగాణలో చాలామంది స్టూడెంట్స్, ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి అయితే వాళ్ళ కాలేజెస్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ప్రాపర్ సెటప్ ఉండదు. సో దానివల్ల వాళ్ళకి ఎక్స్పెరిమెంట్స్ మీద పెద్దగా ఐడియానే ఉండదు. అండ్ వాళ్ళు వెళ్ళి ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్ రాయాలి. ఆ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్కి వచ్చిన ఎక్స్టర్నల్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపించండి అని అంటాడు. మరి చేయాలంటే మీకు తెలియాలి కదా. సో దానికోసం నేను కిరణ్ సార్ కానీ మన నవీన్ సార్ కానీ వీళ్ళందరూ ఏంటంటే, పాపం కిరణ్ సార్, నవీన్ సార్, ఎస్పెషల్లీ నవీన్ సార్ వాళ్ళ ఫ్రెండ్కి ఒక కాలేజ్ ఉంటే ఆ కాలేజ్లో వాళ్ళని ఒప్పించి నన్ను ఖమ్మం దాకా తీసుకెళ్ళి అక్కడ మేము ఎక్స్పెరిమెంట్స్ చేసాం. మీ అందరికీ తెలిసిందే అది. అయితే ఎంతవరకు మాకు అవైలబిలిటీ ఉన్నిందో ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసాం మీకు బాగా యూజ్ అవ్వడానికి. ఎందుకంటే చెప్పాను కదా, చాలామంది ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉండరు, లేదా ఎక్స్పెరిమెంట్ సెటప్ సరిగా లేకపోయి ఉండడం వల్ల ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది కూడా సరిగా తెలిసి ఉండదు అనమాట. దాన్ని మొత్తాన్ని కవర్ చేయడానికి, మీకోసం మేము ఉన్నాం అని ప్రూవ్ చేయడానికి మేము ఈ ఎక్స్పెరిమెంట్స్ని చేసాం, మీకు ప్లే చేయబోతున్నాం. ఒకవేళ మేము పెట్టిన కష్టం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సెకండ్ థింగ్, లెట్స్ గెట్ ఇన్ టు ద ఎక్స్పెరిమెంట్. హాయ్ స్టూడెంట్స్, ఈ రోజు మనం సింపుల్ పెండులం వాడి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ లొకేషన్ ఆర్ LT స్క్వేర్ గ్రాఫ్ గీసి దాని నుండి సెకండ్స్ పెండులం యొక్క లెంత్ ఎలా తీస్తాము అనే ఎక్స్పెరిమెంట్ ని ఈ రోజు చూడబోతున్నాం. సో దాంట్లో మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఇలా సింపుల్ పెండులం ఉంటుందమ్మా, ఒక థ్రెడ్ నుండి ఒక బాబ్ అనే దాన్ని మనం హ్యాంగ్ చేస్తాం. అయితే ఈ బాబ్ యొక్క రేడియస్ అనేది మనకు తెలియాలి ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి అని అంటే. సో దానికోసం ఈ బాబ్ ని నేను తీసి దీని యొక్క రేడియస్ ని నేను వెర్నియర్ క్యాలిపర్ వాడి చేయబోతున్నాను. సో కాసేపు దీన్ని మనం పక్కనకి పెట్టేస్తే మనకి మనబడి నవీన్ సార్ హెల్ప్ చేస్తాడు. నేను రీడింగ్స్ చెప్తాను, మనబడి నవీన్ సార్ మనకి నోట్ డౌన్ చేసుకుంటాడు. సో మనం ఏవైతే రీడింగ్స్ మనం ఇక్కడ రాయబోతున్నామో దాన్ని క్లోజ్అప్ యాంగిల్లో మనం రాసిన తర్వాత క్లోజ్అప్ యాంగిల్లో మీకు చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ మెయిన్ స్కేల్ రెడీ ఓపెన్ చేయాలి. అయితే ఇక్కడ మనం ఒక 3 రీడింగ్స్ తీసుకుంటాం అంతే. సో నేను జాస్ మధ్యలో పెట్టానమ్మా, జాస్ మధ్యలో పెట్టి ఇప్పుడు నేను టైట్ గా హోల్డ్ చేశాను. టైట్ గా హోల్డ్ చేస్తే నాకు మెయిన్ స్కేల్ అనేది 1.8 దాటింది సార్. 1.8 మెయిన్ స్కేల్ ఈస్ క్రాసింగ్ 1.8 అండ్ సెకండ్ డివిజన్ హ్యాస్ కోయిన్సైడెడ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దీన్ని కొంచెం తిప్పేసి పెడదాం. దీన్ని కొంచెం తిప్పి పెడితే మెయిన్ స్కేల్ అనేది మనకి 1.7 ని దాటి మనకి 8th డివిజన్ అనేది కోయిన్సైడ్ అయింది. 8th డివిజన్ అనేది మనకు కోయిన్సైడ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ నేను మూవ్ చేస్తాను, అటు ఇటు తిప్పేస్తాను. తిప్పేసి ఇలా పెట్టాను. ఇలా పెడితే ఇప్పుడు నాకు మెయిన్ స్కేల్ వచ్చేసరికి 1.7 ని దాటింది అండ్ 7th డివిజన్ కోయిన్సైడ్ అయింది. సో ఇక్కడ నుండి మనం క్యాలిక్యులేషన్ చేసి యావరేజ్ రేడియస్ కనుక్కుంటాం. ఆ యావరేజ్ రేడియస్ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూమ్ ఇన్ వర్షన్లో మనకి ఎంత వచ్చింది రేడియస్ ఆఫ్ బాబ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రీడింగ్స్ వర్నియర్ క్యాలిపర్ యూజ్ చేసి అంటే ఇదమ్మ క్యాలిక్యులేషన్. మనకి యావరేజ్ రేడియస్ 0.9 సెంటీమీటర్స్ వచ్చింది. కొంచెం కిందకి వెళ్ళి చూస్తే మనకి 0.9 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, మనం ఈ సింపుల్ పెండులం యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే టైం పీరియడ్ ఈస్ 2√L/G కదా, వేర్ L ఈజ్ లెంత్ ఆఫ్ ద పెండులం కదా. మరి లెంత్ ఆఫ్ ద పెండులం ఏంటి అని అంటే, ఇదిగో ఈ బాటమ్ మోస్ట్ పాయింట్ నుండి సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద స్పియర్ వరకు మనకి లెంత్ ఆఫ్ ద పెండులం. కానీ మనం ఎగ్జాక్ట్ గా సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి మనం ఆల్రెడీ రేడియస్ క్యాలిక్యులేట్ చేస్తాం. మనం ఏం చేస్తామంటే ఈ స్కేల్ ని ఇలా పట్టుకొని, మనకి మనబడి నవీన్ సార్ హెల్ప్ చేస్తాడు, పట్టుకొని ఈ స్కేల్ బాటమ్ ఆఫ్ ద స్పియర్ ని టచ్ చేస్తుంది. సో ఆ బాటమ్ ఆఫ్ ద స్పియర్ నుండి ఈ పై దాకా మనం చూస్తే రఫ్ గా 40.9 ఆర్ 41 లాగా మీకు కనపడుతుంది రీడింగ్, రైట్? సో 40.9 నేను పిక్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ టోటల్ వాల్యూని మనం ఏమంటారు రికార్డ్ లో A అని మార్క్ చేస్తాం. సో A-R కింద నుండి R రేడియస్ పైకి వెళ్ళాం అనుకో, నువ్వు సెంటర్ ఆఫ్ ద స్పియర్కి వెళ్తావు. సో మనకు కావాల్సింది ఆ సెంటర్ ఆఫ్ ద స్పియర్ కి డిస్టెన్స్. సో లెంత్ ఆఫ్ ద పెండులం ఈస్ ద టోటల్ విచ్ ఈస్ 40.9 నేను ఏదైతే తీసుకున్నానో. అయితే మనం వెర్నియర్ క్యాలిపర్ యూజ్ చేసి రేడియస్ ఆఫ్ ద స్పియర్ ని 0.9 సెంటీమీటర్స్ అని తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది 40.9 మైనస్ 0.9 మనకి 40 సెంటీమీటర్స్ లెంత్ పెండులం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని పక్కకి డివైడ్ చేసి 20 ఆసిలేషన్స్ కి ఎంత టైం వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం.
ఆ వాల్యూస్ అన్ని నోట్ చేసుకొని ఒక్కసారి మొత్తం వాల్యూస్ నోట్ చేసుకున్న తర్వాత నేను మీకు క్లోజప్ యాంగిల్లో వచ్చిన వాల్యూస్ని చూపిస్తాను. అయితే మీకు 40 సెంటీమీటర్స్, 50, 60, 70 ఇట్లా మల్టిపుల్ లెన్స్కి మేము చేస్తామమ్మా, కానీ మీకు మాత్రం 40ది మాత్రమే చూపిస్తున్నాం, ఎందుకంటే టైం సేవ్ చేసుకోవడానికి. సో మన మనబడి నవీన్ సార్ రెడీగా ఉన్నాడు. మనం ఎక్కువ యాంగిల్ డివైడ్ చేయకూడదమ్మా, ఒక చిన్న యాంగిల్ ఒక 4-5 degrees అనుకో, ఇలా డివైడ్ చేసి సార్ నేను వదిలేస్తాను, రైట్, నేను వదిలేసే టైంకి మీరు అది స్టార్ట్ చేయండి. రెడీ, 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఎస్. సో మనకి 24. ఎస్, 24. మనకి 24 ఉందమ్మా ఇందులో. సో మనకి ఫస్ట్ రీడింగ్ వచ్చేసరికి 24. నైస్, గుడ్. నెక్స్ట్ రీడింగ్, సో మళ్ళీ రీసెట్ చేసేద్దాం. ఆ పక్కన ఉన్న లెవెల్ అనేస్తే అది బ్యాక్ టు ఒరిజినల్ అయిపోతుంది. సో దీన్ని నేను హోల్డ్ చేస్తాను. మళ్ళీ కూడా నేను ఒక స్మాల్ వాల్యూ అంటే కొంచెం దాన్ని పక్కకు లాగి వదులుతాను. స్మాల్ యాంగిల్ అమ్మా, వదులుతున్నాను. రెడీ సార్, 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో మళ్ళీ మనకి ఇప్పుడు 25 వచ్చిందమ్మా. 24 కాదు, 25 కనబడుతుందా సార్? 25 వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఈ వచ్చిన రెండిటి యొక్క మీన్ తీసుకోవాలి, 24.5 seconds. సో ఈ టేబుల్ ఫామ్ మొత్తాన్ని నేను మీకు ఇస్తాను. క్లోజప్ యాంగిల్లో మనం ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం అది చూద్దాం. ఓకే, మనం 40 సెంటీమీటర్స్ది ఆల్రెడీ మీకు చూపించాను. 40 సెంటీమీటర్స్ పెట్టి మనం చేస్తే మనకి L/T² వాల్యూ అనేది 26.65 వచ్చింది. మిగతా వాల్యూస్ని మేము పెట్టి చేసామమ్మా. చేస్తే మనకు వచ్చిన క్యాలిక్యులేషన్స్ ఇది. యావరేజ్ వాల్యూ ఆఫ్ L/T² మనకి 25.02 cm/s² వచ్చింది. మనకి యావరేజ్ వాల్యూ ఆఫ్ L/T² 25.02 వచ్చింది కదా నాన్న. దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే, క్యాలిక్యులేషన్ చేస్తే మనకి G వాల్యూ మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే వచ్చిన వాల్యూ 986.748. అండ్ మనకి ఎర్రర్ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 0.688% అనేది మనకి ఎర్రర్ కింద వచ్చింది. L/T² గ్రాఫ్ గీసి మనం టైం పీరియడ్ ఆఫ్ సెకండ్ పెండ్లం తెలుసు కదమ్మా, 2 seconds అని. సో ఆ గ్రాఫికల్ మెథడ్లో మనం లెంత్ ఆఫ్ ద సెకండ్ పెండ్లంని క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో X యాక్సిస్ మీద నేను 10 సెంటీమీటర్స్, ఒక్కొక్క బాక్స్ 10 సెంటీమీటర్స్ తీసుకున్నా. Y యాక్సిస్ మీద ఒక్కొక్క యూనిట్ని 5 × 10⁻⁻1 second² తీసుకున్నా. సో మనకి Y యాక్సిస్ మీద టైం పీరియడ్ స్క్వేర్ T² ఉంటుంది. X యాక్సిస్ మీద మనకి లెంత్ ఉంటుంది, విచ్ ఈజ్ లెంత్ ఆఫ్ ద పెండులమ్. అయితే మనకు వచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మార్క్ చేశాను. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యూటిఫుల్ గ్రాఫ్స్ అనేవి మనకి 90% రావమ్మా. చూసామంటే ఒక 3 పాయింట్లు ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నాయి, మిగతా 3 పాయింట్లు అటు ఇటుగా ఉన్నాయి. సో ఆ 3 పాయింట్ని కలుపుతూ నేను ఒక స్ట్రైట్ లైన్ గీశాను. అయితే మనకి ఈ గ్రాఫ్ నుండి లెంత్ ఆఫ్ ద సెకండ్స్ పెండ్లం కావాలి. టైం పీరియడ్ ఆఫ్ ద సెకండ్స్ పెండ్లం మనకి 2 seconds కాబట్టి, టైం పీరియడ్ స్క్వేర్ 4 seconds కాబట్టి దాన్ని 40 × 10⁻⁻1 రాయొచ్చు. సో అప్పుడు నువ్వు 40 × 10⁻⁻1కి మార్క్ చేస్తే ఆ కరస్పాండింగ్ లెంత్ మనకి లెంత్ ఆఫ్ ద సెకండ్స్ పెండులం. లెంత్ ఆఫ్ ద సెకండ్స్ పెండులం మనకి 100 కన్నా పైన, 110 కన్నా కింద వచ్చింది. మనకి 105 సెంటీమీటర్స్ వచ్చిందమ్మా మనం చేసిన ఎక్స్పెరిమెంట్. మామూలుగా అయితే లెంత్ ఆఫ్ ద సెకండ్స్ పెండులం మనకి 100 సెంటీమీటర్స్ రావాలి, మనకి రాలేదు. మనం చేసిన ఎక్స్పెరిమెంట్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి నేను ఇచ్చేసాను. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే ఆ లెంత్ అనేది క్లోజ్ టు 100 వచ్చింది. సో మనకైతే కొంచెం ఎర్రర్ వచ్చింది ఇక్కడ. ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఒకవేళ మేము పెట్టిన కష్టం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమంది ఫ్రెండ్స్కి మన ఛానల్ని రికమెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటి, IPE అండ్ EAPSET గట్టిగా స్టార్ట్ కాబోతున్నాయి, కుమ్మేద్దాం. స్టే ట్యూన్డ్, వెయిట్ ఫర్ us టు డూ ఆల్ ద థింగ్స్.